Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ప్రీవియస్ వీడియోలో పిల్లల స్కూల్ టైమింగ్ గురించి ఫ్యూ లైన్స్ మాట్లాడాను. స్కూల్స్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. అసలు ఇంట్లో ఏ పనులు చేసుకోవడానికి వాళ్ళకి కుదరట్లేదు. పేరెంట్స్కి కూడా చాలా హెక్టిక్గా ఉంటుంది అని. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారండి. ఇంతమంది పిల్లల స్కూల్ టైమింగ్స్ గురించి కన్సర్న్ చూపిస్తున్నప్పుడు అది స్కూల్ దాకా అసలు ఎందుకు రీచ్ అవ్వట్లేదు? స్కూల్ మన మాట వింటుందా? మనం స్కూల్ మాట వినాలా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఒకవేళ పిల్లల కోసం అని చెప్పి మనం స్కూల్ మాట వింటున్నామా, లేకపోతే మనకు అవసరం కాబట్టి స్కూల్స్ మనతో ఆడుకుంటున్నాయా? నిజంగా అండి, ఎందుకంటే ఇదంతా చెప్తున్నాను, మనము ఫస్ట్ నుంచి కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మము, లేదా అసలు ఇదంతా వదిలేసి స్పిరిచువాలిటీ, మంచిగా పెరగాలి పిల్లలు, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో అందరూ ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. పిల్లల్ని పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో పెంచడానికి, స్పిరిచువల్గా వాళ్ళు గ్రో అయ్యేటట్టు మనం చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడే, వచ్చిన తర్వాతే ఏదో ఒకటి హడావుడి ఉంటుంది. మన జనరేషన్స్ ఉన్నాయి కదా, బూమర్స్, మిలేనియల్స్. సో అంతకుముందు వదిలేసేయండి, అంతకుముందు చాలా పీస్ఫుల్ లైఫ్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ కష్టాలు కూడా అంతే ఉండేవి. కానీ ఒక్కసారి ఎడ్యుకేషన్ అనేది మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ ఏంటంటే లెర్నింగ్ బదులు కాంపిటీషన్ అయిపోయిందనమాట. నువ్వెక్కువ నేనెక్కువ అనేది. అంటే ఇక్కడ నేను చదువుకోవద్దని అసలు ఎవరిని అనట్లేదండి. చదువు చాలా ఇంపార్టెంట్. మనకి లైఫ్ లెసన్స్ అనేవి ఫస్ట్ నేర్చుకోవాలి. కానీ అవేంటంటే ఎంతసేపు మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్టులకే అంకితం అయిపోతుంది. అసలు నిజంగా ఒక రియల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అవన్నీ చిన్నప్పటి నుండి అసలు మనకి నేర్పించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇంట్లో ఒకటి చిన్న రేడియోనో టీవీనో పాడైపోయింది. దాన్ని బేసిక్ ఎట్లా ఫిక్స్ చేయాలి అని కూడా ఆలోచించకుండా ఇది మార్చేసి కొత్తది తెచ్చుకుందాము అనే ఇదిలోనే ఉన్నాం ప్రస్తుతం అందరం కూడా. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ కూడా అట్లాగే ఉంటున్నాయి. ఎందుకంటే మనల్ని అట్లా కంపెనీస్ మ్యానిపులేట్ చేసేస్తున్నాయి. కంపెనీస్ కోసం అని చెప్పి మనం పనిచేయాల్సి వస్తుంది. అసలు వాళ్ళకి కావాల్సింది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంతేగాని మనకేం కావాలి, అసలు మనం ఏంటి అనేది చాలా తక్కువైపోయిందండి నేర్చుకోవటం ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇంత ఫ్రస్ట్రేటింగ్గా మాట్లాడుతున్నాను. మార్నింగ్ టైంలో నేను సిద్ధుకి కొంచెం ఏదన్నా పూజ, ఒక శ్లోకం అవి నేర్పించాలి అని అంటే 7:30 కల్లా వాడి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. సిద్ధు విషయానికి వస్తే నేను 5:30కి అట్లా నిద్రలేపుతున్నానండి. కానీ అందరూ పిల్లలు కూడా అలాగే ఉండాలి అని లేదు. కొంతమంది 4:30కే నిద్రలేగుస్తారు, కొంతమంది 6 అయినా 7 అయినా వాళ్ళు లేవలేరు. ఎందుకంటే బాడీ తత్వం కూడా ఉంటుంది కదా. లైక్ చాలామంది పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, యాక్టివ్ ఉంటారు, వాళ్ళు ఫుల్గా ఆడుకుంటారు, ఫిజికల్గా టయర్డ్ అయిపోతారు. సో దే నీడ్ లాట్ ఆఫ్ రెస్ట్ అనమాట. సేమ్ ఇట్లాగే చదువులో కూడా అంతే అండి. అందరూ టాప్ చేయలేరు, అందరూ యావరేజ్గా ఉండలేరు, అలానే అందరూ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా కాదు. ఏదో ఒక టాలెంట్ అయితే పిల్లల దగ్గర ఉంటుంది. పిల్లల టాలెంట్ని మనం ఒక హాబీ ద్వారా గుర్తించవచ్చు. అసలు ఇంట్లో పిల్లలు ఒక హాబీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఇది చేస్తున్నారు ఇష్టంగా అని చెప్పి అసలు వేళ మీద లెక్క పెట్టచ్చు ఈ రోజుల్లో. వాళ్ళకి ఆ టైం కూడా ఉండట్లేదండి. ఏదో రాస్తూ ఉంటారు, ఏదో డ్రాయింగ్లు వేస్తూ ఉంటారు, అవేవో డయాగ్రామ్లు ఇస్తారు. ఓకే, నేను అవన్నీ తప్పు పట్టట్లేదు. హోంవర్క్ అనేది మినిమం ఇవ్వాలి, ఇవ్వకపోతే అసలు గొడవ పెట్టుకునే పేరెంట్స్ కూడా ఉన్నారు. కానీ అసలు వాళ్ళ టాలెంట్ ఏంటి గుర్తించి వాళ్ళకి ఇష్టమైనది పర్స్యూ చేసే టైం అయినా సరే అసలు పిల్లలకు ఉంటుందా? ఏవో ఒక ఫిక్స్డ్ డ్రాయింగ్, యోగా, ఒక ఫిజికల్ యాక్టివిటీయో సంథింగ్ అట్లాగా స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ క్లాసెస్ పెట్టేస్తున్నారు. అవి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అందుకని చక్కగా స్కూల్ టైమింగ్స్ అనేవి మనం తగ్గించేసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా బయట క్లాసెస్కి వెళ్ళచ్చు, లేదా వాళ్ళు ఇంట్లోనే చక్కగా గ్రో అవుతూ ఉంటారు పిల్లలు కొంతమంది. అనుకోకుండా నేను నా వీడియోలో ఈ టాపిక్ మాట్లాడాను, మీరు అందరు చూసారు కదా. అట్ ద సేమ్ టైం నేను ఈవినింగ్ ఒక వాట్సాప్ ఓపెన్ చేస్తే ఒక ఆవిడ స్టేటస్ పెట్టారనమాట. పిల్లల స్కూల్ 9 కన్నా కూడా ముందే స్టార్ట్ అవ్వకూడదు, అందరూ కూడా ఇది గవర్నమెంట్కి చేర్చాలి, ఒక పిటిషన్ సైన్ చేయండి అని చెప్పి ఒకటి ఫార్వర్డ్ అవుతూ ఉంది. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ప్రతి ఒక్క పేరెంట్ ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే ఇట్లా ఫార్వర్డ్ చేసే వరకు వచ్చింది ఇది అని చెప్పి. సో ఎవరో ఒకళ్ళు స్టాండ్ తీసుకోవాలి, ముందుకు రావాలి అని చెప్పి నేను అనుకున్నాను. అట్లాగే వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే కూడా అవ్వదండి. ఎవరో ఒకళ్ళు పవర్ఫుల్గా, అంటే కొంచెం మీడియాలో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైతే, లేదా టాకింగ్ ఎబిలిటీ ఉంటుంది కదా, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళైతే వాళ్ళు చెప్తే
బాగా రీచ్ అవుతుంది అనమాట. సో అది నా దాకా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ దాకా వచ్చిందా లేదా అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనము ఒక మంచి సొసైటీని బిల్డ్ చేసుకోవాలి అంటే ఇంట్లోంచే మొదలవుతుందండి. ఎవరో వచ్చి చేస్తారు అని మనం అస్సలు ఎదురు చూడకూడదు. ఫస్ట్ మన పిల్లలు మనతో టైం స్పెండ్ చేస్తున్నారా, అట్లీస్ట్ రిలేటివ్స్తో, సిబ్లింగ్స్తో, గ్రాండ్ పేరెంట్స్తో ఎవరో ఒకళ్ళతోటి వాళ్ళు సోషలైజ్ అవుతున్నారా లేదా అనేది, అది కూడా చాలా హెల్దీ వేలో అండి. మంచి చెప్పేవాళ్ళే ఉండాలి ఎక్కువగా. సో అలా ఎక్కువగా టైం స్పెండ్ చేసి రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఆ రిలేషన్స్ డెవలప్ అవటం వలన వాళ్ళలో ఒక పాజిటివిటీ అనేది పెరుగుతుంది. నెగిటివ్గా మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు ఈ విషయంలో పిల్లల్ని. ఎవరైనా సరే చెడు మాటలు చెప్తున్నారు, మనకు హాని చేస్తున్నారు అన్న వాళ్ళకి ఖచ్చితంగా దూరంగా ఉంచాలి. సో ఏంటంటే వాళ్ళకు ఒక రిలేషన్ బిల్డ్ అయిన తర్వాత, పెద్ద అయిన తర్వాత అసలు తెలుస్తుంది అనమాట ఎవరితో ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, అసలు మనకేం కావాలి అనేది. ఇప్పుడు నన్ను అడుగుతారు కదా, నువ్వైతే ఎట్లా చేస్తున్నావు అని. ఖచ్చితంగా నేను సిద్ధుని అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాను. స్కూల్ మానిపించేసి మరీ తీసుకెళ్తున్నానండి అవసరమైతే. అండ్ ఇంకొకటి లైక్ వాడితో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే చూస్తున్నాము. చక్కగా 5:30కి లెగుస్తాడు. ఎంతసేపు చదువుతాడు అనేది వాడిష్టము. కనీసం ఒక 10 నిమిషాలైనా సరే ఏదోటి ముచ్చట్లు చెప్తాము. అట్లీస్ట్ అసలు ఆ టైం కూడా లేకపోతే మా హస్బెండ్ పడుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, నాన్నకి వెళ్ళి బాయ్ చెప్పేసి వెళ్ళు, సంథింగ్ అలా చెప్తా అనమాట. ఒక కాంటాక్ట్ అయితే ఉండాలి ప్రతిరోజు. ఒక చిన్న కాన్వర్జేషన్ అయినా ఉండాలన్నమాట పిల్లలతో. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే మామూలే. నేను ఏ ట్యూషన్స్ ఏమి కూడా పెట్టట్లేదండి సిద్ధుకి. నాకు సెల్ఫ్ లెర్నింగ్ అనేది నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాను. సెల్ఫ్ లెర్నింగ్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుందంటే పిల్లలకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక టాపిక్ చెప్పారు, అది వాళ్ళు విన్నా వినకపోయినా సరే ఒకవేళ విన్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఆ టాపిక్ అక్కడికక్కడ అర్థమైపోతుంది. ఇంటికి వచ్చాక టెక్స్ట్ బుక్లో ఒకసారి రివైజ్ చేసుకుంటారు. ఒకవేళ టీచర్ చెప్పింది అర్థం కాకపోయినా సరే, లేదా వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా బుక్ చూసి చదివారనుకోండి, వాళ్ళకి వాళ్ళు ఎనలైజ్ చేసి ఓకే ఇది టీచర్ అది చెప్పారు కదా దీని గురించి అనుకుంటా ఒక 2-3 సార్లు చదివితే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థమైపోతుంది. లేదంటే మనం హెల్ప్ చేయొచ్చు. ప్రెజెంట్ యూట్యూబ్లో బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయండి. చక్కగా సిబిఎస్ఈ ఫస్ట్ క్లాస్, సిబిఎస్ఈ సెకండ్ క్లాస్, అలాగా 12th క్లాస్ వరకు ఉన్నాయి, లేదా స్టేట్ సిలబస్ అని చెప్పి అవన్నీ రిఫర్ చేసుకుంటూ బుక్లో చదువుకుంటా ఉంటే ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది వస్తుంది. కానీ ఈ రోజుల్లో ట్యూషన్ అనేది మ్యాండేటరీ చేస్తారు చాలామంది. మార్నింగ్ టీచర్ చెప్పినప్పుడు అర్థం కాంది ఈవినింగ్ ట్యూషన్ టీచర్ చెప్తే ఎలా అర్థమవుతుంది? అది మనము స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు కాదా? స్కూల్ అనేది ఫర్ లెర్నింగ్ అండి, అంతేగాని అక్కడే ఎదిగిపోవాలి, అక్కడే టాప్ చేసేయాలి అని కాదు. ప్లీజ్ దీని నుంచి మనం ఎంత తొందరగా బయటకు వస్తే అసలు మన పిల్లల భవిష్యత్తు అంతా బాగుంటుంది అని అనుకుంటాను. నేను సేమ్ అలాగే చేస్తున్నాను కాబట్టే నేను చెప్తున్నా అండి. నేను సిద్ధుకి ఏ ట్యూషన్ పెట్టట్లేదు, నువ్వు చదువుకో అని వదిలేస్తున్నాను. వీకెండ్స్ వాళ్ళ డాడీ చెప్తారు, లేదంటే వీక్ డేస్లో నేను అప్పుడప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటా. మాకు అసలు చదువు రాదు, మేము చదువుకోలేదు కాబట్టి ట్యూషన్కి పంపిస్తున్నాం, ఇంట్లో ఎవరు హెల్ప్ లేదు అని మాత్రం అనొద్దండి. ఎందుకంటే పాతకాలంలో అసలు 0 నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవ్వరు హెల్ప్ ఉండేది కాదు. టీచర్ చెప్పింది చక్కగా విని ఇంటికి వచ్చి దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అసలు పిల్లలంటేనే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ మీదే వాళ్ళు షైన్ అవుతారండి. దయచేసి ప్లీజ్ నా మాటలు ఒక్కసారి కన్సిడర్ చేసి కొద్దిగా, అంటే మన స్కూల్ టైమింగ్స్ మన చేతుల్లో ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా కనీసం పిల్లలకి కొద్దిగా ఫ్రీడమ్ ఇద్దాం ఇంట్లో ఈవినింగ్ టైం. ఎంతసేపు బయటికి పంపించేసి ఆడుకోవటం అనేది ఫ్రీడమ్ కాదు, మనతో టైం స్పెండ్ చేసేలాగా చూసుకుందాము. ఇవాళ జడ వేసుకున్నానండి, ఎందుకో జడ వేసుకోవాలి అని అనిపించింది. దిస్ ఇస్ హౌ ఐ యూస్ టు బీ ఇన్ మై కాలేజ్. పెద్ద జడ ఉండేదన్నమాట. ఇప్పుడు ఇదంతా వదిలేసాను కదా, ఇదంతా అల్లుకోవటం ఫుల్గా అల్లుకునేదాన్ని. ఇంతవరకు వచ్చేదేమో. అసలు మళ్ళీ అలా పెంచుకోవాలని ఉంది నాకు. ఐ డోంట్ నో ఇప్పుడు పెరుగుతుందా లేదో తెలీదు, ఎందుకంటే లెంగ్త్ ఉంటుంది కానీ పైనుంచి మళ్ళీ ఊడిపోతూ ఉందన్నమాట. ఆ లావు రాకపోవడం వల్ల ఇక్కడ అంతా ఏదో పీచ్ లాగా కనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ నాకు చాలా నచ్చింది అనమాట. నేను ఇట్లా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటా, బట్ నేను వీడియోస్లో ఎప్పుడు చూపించలేదు. సో ఇది నేను చూపిస్తాను ఇప్పుడు నా జడ ఎలా ఉంది అని. నా జడ అండి, అంటే అంత బాగా కనిపించట్లేదు కానీ వీ కెన్ మేక్అవుట్ కదా కొంచెం. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఉన్నది మేము ముగ్గురమైనా సరే ఒక్కొక్కసారి ఎక్కువ గిన్నెలు పడుతూ ఉంటాయి.
ఎన్ని ఉంటాయంటే ఇంకా బాస్కెట్ సరిపోక డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది అనమాట. దట్టు ఇప్పుడు వింటర్ కాబట్టి త్వరగా గిన్నెలు ఆరవు. అందుకని పెద్ద పెద్ద గిన్నెలు ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే అవి డ్రై అయిపోతాయి త్వరగా. ఇవి తీసి సర్దేయచ్చు. మీన్వైల్ ఆ బాస్కెట్లో కూడా చక్కగా డ్రై అవుతూ ఉంటాయి. చిన్న గిన్నెలు స్పూన్లు అవే అండి త్వరగా డ్రై అవ్వవు. ఈ పెద్ద పెద్ద గిన్నెలు ఏంటంటే విడిగా పెట్టేస్తాం కదా, ఫాస్ట్గానే డ్రై అయిపోతాయి. వంటగది సర్దుతాం కదా, ఒక 5-10 మినిట్స్ అలా క్లీన్గా అసలు కౌంటర్ టాప్ మీద ఏ వస్తువు లేకుండా, సింక్లో కూడా ఏ వస్తువు లేకుండా ఉంటుందేమో. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఆగానే మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఏదో ఒక గిన్నె స్పూనో లేకపోతే ఒక క్లాత్ టవలో, సింక్లోనేమో ఒక చిన్న గ్లాస్ అయినా సరే ఉండాల్సిందే. ఎందుకు నాకు అర్థం కాదు అట్లా అవుతుంది. నా కిచెన్ అయితే ఎప్పుడు అట్లా ఉంటానే ఉంటుంది. నెవర్ ఎండింగ్ స్టోరీ అది. ఆ కౌంటర్ టాప్ మీద ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. నేను తీసి మళ్ళీ లోపల పెడతానే ఉంటాను. నేను ఒక్కదాన్ని ఎప్పుడన్నా ఇంట్లో లంచ్ చేయాల్సి వస్తే ఈ మధ్య ఇలా చేస్తున్నా అనమాట. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి లంచ్ చేసేస్తున్నా. ఇలా చేస్తే నాకు కూడా కొద్దిగా లైట్గా ఉంటుంది. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కిందకి వెళ్తా కదా, ఇంట్లోకి వచ్చేటప్పుడు టర్టిల్ వైన్ తీసుకొని వచ్చాను. ఆల్రెడీ ఇలా చిన్న చిన్న ట్విగ్స్ పెట్టి చక్కగా పొడుగ్గా పెంచాను. టర్టిల్ వైన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే పెరిగే కొద్దీ అలా కిందకి వాలిపోతూ ఉంటుంది. క్రీపర్ కదా, కిందకి పెరుగుతుంది. సైడ్స్ నుంచి అసలు ఇది చాలా తక్కువ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇలా స్ట్రైట్గా కిందకి పెరగటం వలన బరువు ఎక్కువైపోయి రూట్స్తో సహా అలా వచ్చేస్తూ ఉంటుంది. టర్టిల్ వైన్ చక్కగా గుబురుగా రావాలి అని అంటే ఇలా కిందకి పెరుగుతాయి కదా, ఆ బరువైనప్పుడు వాటిని ట్రిమ్ చేసేసుకొని ఆ కట్ చేసినవన్నీ మళ్ళీ బ్యాక్ పాట్లో పెట్టేసి మట్టి వేసేస్తే చక్కగా గుబురుగా పెరుగుతుంది. చాలా హెల్తీగా కూడా వస్తాయి. టర్టిల్ వైన్ చాలా వల్నరబుల్గా ఉంటుంది. కొద్దిగా ఆ మట్టిలోంచి రూట్స్ బయటకు వచ్చేసినా సరే నెమ్మదిగా ఎండిపోవటం స్టార్ట్ అయ్యి ప్లాంట్ పాడైపోతుంది. వాటర్ ఎక్కువ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. కానీ మనం మంచి కేర్ తీసుకుంటే గుబురుగా పెరిగి బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్. వీటికి చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో కొన్ని లీవ్స్ ఏమో బాగా బలంగా పెద్దగా పెరుగుతాయి, కొన్ని ఏమో ఇంకా మనం ఎంత పోషణ చేసినా సరే చిన్న లీవ్స్గానే ఉండిపోతాయి. ఇక వాటి తత్వమే అంత, అది ఎలా పెరిగితే ఇంకా అట్లా మనం వాటిని రిసీవ్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తూ ఉంటా అంటే కొంచెం ట్రిమ్ చేసేసి మళ్ళీ ఎక్స్ట్రా టర్టిల్ వైన్ కింద నుంచి తీసుకొచ్చా కదా, అది ప్లాంట్లో పెట్టి మట్టి వేసేసాను. మట్టి వచ్చేసరికి నేను ట్రస్ట్ బాస్కెట్ అమెజాన్లో పర్చేస్ చేస్తూ ఉంటా. అవి రీసెంట్గా 2 బ్యాగ్స్ తెప్పించాను మొన్న నవంబర్లో అట్లాగా. సో ఒక బ్యాగ్ ఉంది, ఇంకొక బ్యాగ్ మాత్రము నేను వాడేశాను. టేబుల్ రోజెస్ అవి పెట్టాను కదా బాల్కనీలో, సో ఒకటి ఉంటే ఇంక ఇప్పుడు ఏది టర్టిల్ వైన్కి వాడుతున్నా. ఇలా మట్టి వేసాను కదా, ఒకసారి ఫుల్ వాటరింగ్ చేసేసి ఆ తర్వాత లైట్గా నెక్స్ట్ డే నుంచి వాటర్ చల్లుతూ ఉంటే చక్కగా గుబురుగా పెరుగుతుంది. ఈ హార్ట్ షేప్ లీవ్స్ కింద నుంచి తీసుకొచ్చాను కదా, చక్కగా ఇట్లా ఒక పాట్లో పెట్టేసి వాటర్ పోసి ఉంచాను. ఇవి చాలామంది పులిచింతాకు అన్నారు. నేను టేస్ట్ చేశానండి, అది అస్సలు పుల్లగా లేదు, చప్పగానే ఉంది. 2 టైమ్స్ టేస్ట్ చేశాను మీరు చెప్పిన వెంటనే, అండ్ ఇవాళ కూడా. మరి అది వేరే ఏదన్నా లీఫ్ అయి ఉంటుంది. అయితే పులిచింతాకు వచ్చేసరికి హార్ట్ షేప్ ఇంకా ఎక్కువ డీప్గా ఉంటుంది అని అనుకుంటున్నాను, అంటే లైక్ ఆ కర్వ్స్ అవి. ఇంక మొత్తం పనంతా అయిపోయిందండి. భోంచేసాను, ఇల్లు కూడా సర్దేసుకున్నాను, మొక్కల పని కూడా అయిపోయింది. ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇదంతా చేయాలి. కనీసం ఒక 3 hours అయినా పడుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా సిద్ధు ఇంటికి వచ్చేసాడు. తనకి స్నాక్ అది పెట్టేశాను. స్నాక్ ఏం లేదండి, బనానా అండ్ డేట్స్ వేసి మిల్క్ షేక్ లాగా ఇచ్చేసా. ఈవినింగ్ మా మెయిడ్ రానని చెప్పింది, అందుకని లంచ్ బాక్సెస్ మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఉంటాయి కదా ఏవో ఒక డిషెస్, అవన్నీ కడిగేస్తున్నాను. మాకు స్పెషల్గా యుటిలిటీ ఏరియా లాగా లేదు, ఉన్నదే చిన్న బాల్కనీ, అందులో వాషింగ్ మెషిన్ ఉంటుంది, మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో ఏది చేసినా సరే ఇంక ఈ సింక్లోనే. ఇంకా ఒకరోజు నేను అంట్లు ఈవినింగ్ ఉంచాను అని అంటే ఇంత కొండలాగా పేరుకుపోతాయి. సరే నైట్ సంగతి నైట్ చూసుకోవచ్చు, కడిగినా కడగకపోయినా పర్లా, ఇప్పుడు మాత్రం కడిగేసేయాలి, లేకపోతే అట్లా అక్యుములేట్ అయిపోతాయని ఫస్ట్ మధ్యాహ్నం నుంచి ఉన్న డిషెస్ అన్నీ వాష్ చేసేస్తున్నా. దాంతోపాటు లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, అది ఇంపార్టెంట్ అనమాట, నెక్స్ట్ డేకి రెడీగా ఉండాలి. డిష్ వాషింగ్ అంతా కూడా అయిపోయిందండి. సింక్ అయితే డీప్ క్లీన్ చేసుకున్నా. ఈవినింగ్ 5 నుంచి 5:30 మధ్యలో ఏదో ఒక టైంలో వాకింగ్కి వెళ్తూ ఉంటాను. ఒక 30 minutes or 40 minutes వాక్ చేస్తాను.
ప్రస్తుతం అయితే గిన్నెలన్నీ చాలా వరకు డీప్ క్లీనింగ్ చేస్తా బోల్డంతసేపు నుంచున్నాను. ఇప్పుడు వాకింగ్ వద్దులే కొంచెంసేపు ఆగి వెళ్దామని ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నా. ఈ మధ్యలోనేమో పొటాటో కర్రీ చేస్తా అనమాట. నేను కూర్చొని ఏదో బ్రౌజ్ చేస్తూ ఉన్నాను, ఆ పొటాటోస్ అక్కడ వేగుతూ ఉన్నాయి. ఈ సింపుల్ పొటాటో ఫ్రై మా అత్తగారు నేర్పించారు, చాలా బాగుంటుంది. ఆయిల్లో తాలింపు వేసేసి బాయిల్డ్ పొటాటో క్యూబ్స్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఊడిపు వస్తుంది కదా, ఆ ఊడిపు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉప్పు కారం పసుపు యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చల్లుకుంటే బాగుంటుంది. ఇవాళ ఒక పెద్ద పువ్వు కాలీఫ్లవర్ తీసుకొచ్చారనమాట. చాలా పెద్దది, అంటే కూరకి మరీ ఎక్కువ అవుతుందేమో అనిపించింది నాకు. సో నేను ఏం చేశాను అంటే కొద్దిగా పచ్చడి చేద్దామని చెప్పి తీసాను. కాలీఫ్లవర్ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా ఫ్లోరెట్స్ ఉన్నాయి కదా, ఈ పైన పార్ట్ని ఫ్లోరెట్స్ అంటారు. ఈ కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ కన్నా కూడా స్టెమ్ చాలా బాగుంటుంది అనమాట ఊరగాయకి. సో ఇదంతా కూడా నీట్గా కడిగేసి, అంటే ఇప్పుడు నైట్ అరౌండ్ 8:15 అట్లా అవుతుంది. నేను ఇప్పుడు కడిగేసి ఆరబెట్టేస్తాను క్లాత్ మీద. నెక్స్ట్ డే మళ్ళీ ఇదంతా ఫుల్ ఆరిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఊరగాయ పట్టుకోవాలి. లేదంటే కనుక పాడైపోతుంది పచ్చడి. కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు, తెలిసిందే కదా ఆ విషయం మనకి. ఈ పార్ట్ వచ్చేసరికి నేను కూర కొంచేస్తాను, ఇదేమో ఊరగాయ చేసేస్తాను. దీనికి కూడా ఒక 2-3 డేస్ టైం పడుతుందండి ప్రిపేర్ చేసుకోవడానికి. లైక్ ఇన్స్టెంట్గా చేసుకోవాలి అని అంటే కుదరదు. ఐ థింక్ ఫ్రై చేసి చేయటం అట్లా ఆ కాన్సెప్ట్ ఉండదు అనుకుంటా. ఇవి చక్కగా కడిగేసి డ్రై చేస్తారు వీటిని. డ్రై అంటే ఎయిర్ డ్రై. ఒక 24 hours ఉంచేస్తే మొత్తం తడిపోతుంది కదా, అప్పుడు ఇంకా మనం పచ్చళ్ళలో కలిపేసుకోవచ్చు. ఒక జల్లెడి గిన్నెలో వేసుకొని మొత్తం వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యే వరకు ఒక 15 minutes పక్కన ఉంచేద్దాము. కింద నుంచి ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయండి. కాలీఫ్లవర్ని ఓవర్ నైట్ ఇట్లా టవల్ మీద డ్రై చేసేసుకుంటే ఫుల్గా వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది కదా, కొంచెం వడిలిపోయినట్టు ఉంటాయి ముక్కలు. అప్పుడు మనం పచ్చడి పెట్టుకోవడానికి ఇవి రెడీగా ఉన్నట్టు. సో అప్పటి వరకు ఇలా టవల్ మీద ఉంచేస్తాను, ఎండలో మాత్రం పెట్టకూడదు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for your time.